నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్న మంత్రి కందుల దుర్గేష్. వైజాగ్ ఓపెన్ ఛాంపియన్షిప్ టోర్నీ విజేతలకు బహుమతుల అందజేత. ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్. ఇసుక అక్రమాల్లో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపాటు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు గట్టి దెబ్బ. ఎదురుకాల్పుల్లో 30 మందిని మట్టుబెట్టిన భద్రతా బలగాలు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా గస్తీ. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తామన్న ఎస్పీ విక్రాంత్ పాటిల్. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. విశాఖలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వైజాగ్ ఓపెన్ ఛాంపియన్షిప్ టోర్నీ విజేతలకు బహుమతులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్ లో క్రీడలు వెలుగొందాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అమరావతిలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. అక్టోబర్ 2వ తేదీన లాంఛనంగా ప్రారంభమైన వైజాగ్ ఓపెన్ గోల్ఫ్ నేషనల్ టోర్నమెంట్ ముగియడంతో చివరి రోజు విజేతలకు బహుమతులను అందజేశారు. దేశ విదేశాలకు చెందిన వందలాది మంది క్రీడాకారులు, ప్రొఫెషనల్స్ తో పాటు ఔత్సాహికులు ఇందులో పాల్గొన్నారు. Mr. M.S.N. Raju is 20 at heart. He might be having more than 60 years, but he is 20 years at heart. He has been doing a wonderful job here in East Point Club, and I wish him all the best. And moreover, I wish to appreciate Mr. Angad Chima, who is the winner of this particular tournament, and Aman Raj, who is the runner-up in this tournament. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో మాజీ మంత్రి కాకాని మీడియాతో మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాలో తనకు సంబంధం ఉందని, సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సురాయిపాలెం ఇసుక రీచ్ లో జరుగుతున్న తవ్వకాలపై గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్తామని తెలియజేశారు. ఇసుక అక్రమ రవాణాలో తనకు సంబంధం ఉందని నిరూపించారని మాజీ మంత్రి కాకానికి సవాల్ విసిరారు. విచ్చలవిడిగా చివరికి చంద్రబాబు నాయుడు దగ్గరైనా తేల్చుకుంటాను అని నేనేదో కొన్ని కాగితాలు చూపిస్తే ఆధారాలతో సహా ఆయనకి అప్పిన కాగితాన్ని తెప్పించాను. నేను కాగితాన్ని ఏం చెప్పాడు ఏంది అనేది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాల్సింది ఏమిటి అంటే, ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? తెలుగుదేశం పార్టీ చేతిలో ఉంది. నువ్వు అనేక సందర్భాల్లో నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసావు. ఎన్నికలకు ముందు చేసావు, తర్వాత చేసావు. నీకు ధైర్యం ఉంటే, నేను అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా నీకు దమ్ముంటే నువ్వు విచారణ చేయించి దానిలో ఇదిగో ఈయన పాత్ర ఇది అని చెప్పి నిర్ధారించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి పదే పదే అడుగుతున్నాం. ఏ ఒక్క సందర్భంలో కూడా ఇదిగో ఇది ధైర్యంగా నేను దీనిలో గోవర్ధన్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పి చెప్పగలిగాను అంటే అది ఎక్కడ కనిపించటం లేదు, శూన్యం. ఈరోజు నువ్వు చూపించినటువంటి ఆధారం ఇది. సిగ్గుండాలి ఈ ఆధారాన్ని గురించి మాట్లాడడానికి. నీకు అసలు సిగ్గు అనేది నీకు లేదనుకో, సిగ్గు శరం లేనటువంటి జన్మనిది, నీ ఆధారం ఇది. దీనిలో ఏముంది? పాపం నువ్వేదో గొడవ చేస్తే సెప్టెంబర్ 20వ తేదీ ఆ డీడీ పోతా పోతా కాగితం ఇచ్చిపోయాడు. ఈ కాగితం ఏం రాశాడు తెలుసా? నీకేమో ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఇంగ్లీష్ చదవడానికి చేతగానే ఎదవైపోతావు నువ్వు. డీడీ నోటీస్ ఇచ్చాడో బాధ్యత లేకుండా అతను ఉద్యోగం పోవడం తప్ప ఎవరన్నా ఉపయోగం ఉండేటువంటి పని ఉందా? ఇట్లాంటి పాడు పనులు గలీజు పనులు చేయడం నీకు అలవాటైపోయి నీ బ్రతుకే, నీ మనిషి సోమిరెడ్డి బ్రతుకెట్టాడిది, సోమిరెడ్డి మనిషి ఎట్టంటాడు అనేటువంటిది. సోమిరెడ్డి ఒక మనిషా, సోమిరెడ్డి ఒక బ్రతుకా? ఇట్లాంటి కాగితాలు ఎత్తుకొని తిరిగేవాడు. బుద్ధి అయినా ఉండాలి, బుద్ధి జ్ఞానం లేనటువంటి వాడివి. నేను చెప్తున్నా, నీ బాధ ఏంది? ఈ కాగితం ఆ కాగితం చూపించి గోవర్ధన్ రెడ్డి మీద కేసులు పెడతానంటే నీ అమ్మ కొట్టుడు ఉంది కదా, దాన్ని మేము వదిలేస్తాం అనుకుంటున్నాం. నేను నిన్ను విడిచిపెట్టను, విడిచిపెట్టే పనే లేదు.
నువ్వేమన్నా అనుకుంటున్నావో దొంగ కేసులని, దొంగ కేసులకి, అరెస్టులకి, జైలుకి భయపడను. అయితే నువ్వేదన్నా వీటిల్లో మాట్లాడుతున్నాం కదా అని ఇరికించడానికి ప్రయత్నం చేస్తే రేపు ప్రభుత్వం మారిన తర్వాత నువ్వు మంచం మీద పడినా కూడా నేను వదిలిపెట్టను కదా, లాక్కొచ్చి జైలు వేస్తారు కదా. నువ్వు మంచం మీద ఉన్న ఎత్తుకొని వస్తారు, నేను గుర్తుపెట్టుకొని ఉండు. నువ్వు అనుకుంటున్నావేమో, నీ ఉద్దేశం ఏంది? సాధారణంగా నువ్వు చాలా చెప్పావు, అన్ని లావాదేవీలన్నీ సాయంకాలానికి అల్లీపురం ఇంట్లో జరుగుతున్నాయి. ఆ ఇంట్లో ఇంకా కాస్త ఆ ఇంటికి పేరు పెట్టాలంటే ఆ ఇంటికి సంబంధించి పూర్తిగా వివరాలు సేకరించాలని చెప్పాం. ఎందుకంటే కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి గబక్కన నీకేముంది సిగ్గుమాలినోడు, నువ్వేం పెద్ద పట్టించుకునేటువంటి వాడివి కాదు. కానీ ఇంట్లో ఉండేవాళ్ళు బాధపడతారు కాబట్టి ఆ ఇంట్లో పూర్తి విషయాలు కనుక్కున్న తర్వాత దానికి ఏం పేరు పెట్టాలనేటువంటి దాని మీద ఆ ఇంటికి కూడా పాపం సోమిరెడ్డి అల్లీపురం ఇంటికి కూడా ఒక పేరు పెట్టడానికి ఒక అవకాశం నేను అనేక సందర్భాల్లో చెప్పా. నువ్వేం చెప్పావు? గత ప్రభుత్వంలో, ఈరోజు మరలా చెప్తున్నా, నీకు గుర్తు చేస్తున్నా, అయ్యా గోవర్ధన్ రెడ్డి భూములకు సంబంధించి రకరకాలైనటువంటివి చేశానండి. భూములకు సంబంధించి ఏం జరిగింది దాని మీద విచారణ చేయి. ఇరిగేషన్కి సంబంధించి వాళ్ళు ఏదో గెలిచినట్టుకుంటారు, సర్దుకున్నట్టుకుంటావు. తర్వాత నువ్వు చెప్పేటువంటి దాంట్లో ఎక్కడైనా ఒక స్పష్టత ఉందా? ఒక్కటైనా నువ్వు నిరూపించగలిగావా? అక్కడైతే చెప్పావు ఎస్ఎన్జే డిస్టిలరీస్లో గోవర్ధన్ రెడ్డికి వాటా పోతుందని. గవర్నమెంట్ వచ్చిన మాయనే పాపం వాళ్ళు పిలిచి అడిగారంట, వాళ్ళు చెప్పుతో కొట్టారు నిన్ను, మేము ఊరికి లేదు నీకు ఇచ్చేది లేదని చెప్పి ఆమెను మూతి మూసుకొని గమ్ముకుంటావు. కాబట్టి మేము నిన్ను అడిగేది ఏంది? నువ్వు ఎక్కడైనా ఒక పాత్ర, ఇదిగో ఈయన పాత్ర ఇది అని రుజువు చేయి, ఏమి ఇబ్బంది లేదు. ప్రభుత్వం నీ చేతిలో ఉంది. అలా కాకుండా నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోతాను, నేను వాళ్ళ దగ్గరికి పోతాను, నేను వీళ్ళ దగ్గరికి పోతాను, మీరు వాళ్ళని పెట్టలేదు వీళ్ళని పెట్టలేదు నువ్వు బెదిరిస్తే అసలు నీ వాళ్ళకం చూస్తే ఎట్టుందంటే నువ్వు ఊసోడు కాబట్టి సరిపోయినా కానీ ఏదన్నా పలం కండగాని నీకు పెక్క మీద కానీ ఉంటే నువ్వే కాకి డ్రెస్ చేసుకొని ఒక టోపీ పెట్టుకొని లాఠీ ఎత్తుకొని వచ్చేటప్పుడు మమ్మల్ని అందరిని అరెస్ట్ చేయడానికి. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది. నారాయణపూర్ దంతెవాడ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో 30 మంది మావోయిస్టులు హతమయ్యారు. అబూజ్మడ్ లో మావోయిస్టులు మకాం వేశారనే సమాచారం తెలియడంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో భద్రతా బలగాలకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 30 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు గుర్తించాయి. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు సహా విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. ఇంకా ఎవరైనా మావోయిస్టులు తప్పించుకున్నారా అనే కోణంలో గాలింపును కొనసాగిస్తున్నట్టు అధికారులు వివరించారు. दिनांक 3 अक्टूबर को अबूजमाड़ क्षेत्र जो कि जिला दंतेवाड़ा एवं जिला नारायणपुर का सीमावर्ती क्षेत्र है, जिसने बड़ी संख्या में नक्सलियों की उपस्थिति की आसूचना प्राप्त हुई थी। इसी आसूचना पर से जिला दंतेवाड़ा से डीआरजी एवं बस्तर फाइटर तथा जिला नारायणपुर से डीआरजी और एसटीएफ का संयुक्त बल नक्सल गश्त सर्च अभियान हेतु रवाना किया गया था कि कल दिनांक 4 अक्टूबर को लगभग दोपहर के समय ग्राम थुलथुली के जंगल पहाड़ी क्षेत्र जो कि थाना बासु जिला दंतेवाड़ा तथा नेंदूर ग्राम के पहाड़ी जंगल जो कि थाना ओरछा जिला नारायणपुर के क्षेत्रगत आता है, दोपहर में नक्सली और पुलिस के बीच में मुठभेड़ हुई तथा कल शाम तक मुठभेड़ जारी रहा और मुठभेड़ समाप्त होने के पास आसपास के एरिया में सर्च अभियान चलाया गया। इस सर्च अभियान में कल रात तक 28 वर्दीधारी नक्सलियों का शव बरामद कर लिया गया था तथा और भी 100 नक्सलियों के शव मिलने की संभावना व्यक्त की गई थी तथा आज अभी तक कुल 31 वर्दीधारी नक्सलियों के शव बरामद कर लिए गए हैं। साथ ही साथ एलएमजी और AK-47 SLR इंसास तथा और भी अन्य ऑटोमेटिक हथियार बरामद किए गए हैं। अभी भी सर्च अभियान जारी है तथा आगे की जानकारी अपने तरफ से दी जाएगी। కొన్ని మీడియా యూట్యూబ్ ఛానల్స్ నిజానిజాలు తెలియకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని హర్ష సాయి కేసులో బాధితురాలి తరపు లాయర్ నాగూర్ బాబు స్పష్టం చేశారు. యూట్యూబర్ హర్ష సాయి కేసుకు సంబంధించి బాధితురాలపై చేస్తున్న ప్రచారంపై ప్రొడ్యూసర్ బాలచంద్రతో కలిసి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎక్కడా చూపించలేదని, ఆ కేసు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా లేదా అనేది ఎవరికీ తెలియదని అన్నారు. మేము మీడియా సంస్థల మీద ఎలాంటి కేసులు వేయలేదు. అతను రిలీజ్ చేసినటువంటి ఆడియోస్లో ఎలాంటి అథెంటిసిటీ లేకుండా, ఏ క్రెడిబిలిటీ చెక్ చేయకుండా, ఏ సందర్భంలో మాట్లాడారో లేదా తను అసలు మాట్లాడిందో లేదో అనే సందర్భాన్ని కూడా లేకుండా ఒక విక్టిమ్కి ఒక మానసిక క్షోభకు గురవుతుంది. కాబట్టి లీగల్గా మేమేం చేయగలమో
దాన్ని రిట్ పిటిషన్లో రూపంలో మాత్రమే హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. మా వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఒక ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చిందండి. ఆ ఫ్యాబ్రికేటెడ్, ఎడిటెడ్, స్క్రిప్టెడ్, ప్రీ ప్లాన్డ్ ఆడియోస్ నిందితుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని అడ్డు పెట్టుకొని తనని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు కాబట్టి ఆ లింక్స్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెక్నాలజీ యూనియన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గవర్నమెంట్ అండ్ సైబర్ క్రైమ్ అండ్ SHO, యూట్యూబ్ అండ్ మెటా వీళ్ళందరినీ పార్టీగా చేయడం జరిగింది. వీళ్ళందరూ వాటిని తీసివేయాలని కూడా జరిగింది. ఒకవేళ మీరు నిజంగా వాటిలో ఏదైనా మీడియా ఛానల్స్ కొన్ని వాటికి సంబంధించి ప్రచారం చేసి ఉంటే అవి లీగల్గా గవర్నమెంట్ ద్వారా తీసివేస్తే మీరు కూడా మా మీద కేసులు వేసి తీసేయిస్తారా అనే హర్షసాయి వాదనలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మా అంతటి మేమే ముందు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ ఫ్యాబ్రికేటెడ్, ఎడిటెడ్, స్క్రిప్టెడ్ ఆడియోస్ని నిందితుడు ఇలా వాడుకొని బాధితురాలకి ఇంకా అన్యాయం చేసి తను సూసైడ్ చేసుకునే స్థాయి వరకు తీసుకెళ్లాలనే ప్లాన్ని మీడియా సంస్థలను అడ్డుపెట్టుకుంటున్నాడు కాబట్టి, అలాగే యూట్యూబ్ ఛానల్స్ని అడ్డుపెట్టుకుంటున్నాడు కాబట్టి, ఇన్స్టాగ్రామ్ పేజెస్ని అడ్డుపెట్టుకుంటున్నాడు కాబట్టి దీన్ని అర్థం చేసుకోగలరు అని మిమ్మల్ని ఒక సింగిల్ వేదిక మీద పిలిచి మేము చెప్తూ ఉన్నాము. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు అంటాం. పెయిడ్ ఆర్టిస్టులు అంటే కొన్ని డిబేట్స్లు మేము చూస్తూ ఉన్నాం. వాళ్ళ దగ్గర FIR కాపీ లేదు, కంప్లైంట్ ఏంటో తెలియదు. ఈ ఆడియోస్ బేస్ చేసుకొని ఒక సినిమా రివ్యూ చెప్పినట్టు ఆడపిల్ల జీవితాన్ని చెప్తున్నారండి. ఒకసారి ఆలోచించండి. ఆ ఆడియోస్ని బేస్ చేసుకొని మన ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నారు, మనకి అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలని ఈ ఆడియోలను బేస్ చేసుకొని కంప్లైంట్ కాపీలో ఏముందో కూడా తెలియకుండా డిసైడ్ చేయడానికి డిబేట్లు పెడుతూ ఉన్నారు. పర్టికులర్గా యూట్యూబ్లోని సోషల్ మీడియా ఛానల్స్ కొన్ని. వారి మీద సైబర్ క్రైమ్ వాళ్ళు కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది, FIR రిజిస్టర్ చేయడం జరిగింది. FIR కాపీ కూడా తీసుకొని వచ్చాం. ఎప్పుడైతే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందో వీళ్ళు FIR రిజిస్టర్ చేశారు. వాళ్ళ నేమ్స్ వచ్చేసి మీ అందరికీ తెలుసు. డిసెంబర్లో నిర్వహించనున్న బిగ్ భారత్ క్రికెట్ లీగ్ పోస్టర్ను రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ చేతుల మీదుగా బిగ్ ఈ పోస్టర్ను క్రీడా శాఖ మంత్రి ఆవిష్కరించారు. ఈ లీగ్ ద్వారా ప్రభుత్వ కార్పొరేట్ పరిధికి సంబంధించి మొత్తం 100 జట్టులు పాల్గొంటాయని ఫౌండర్ చారుణ్య సాయి తెలియజేశారు. ఈ టోర్నమెంట్ పూర్తిగా IPL తరహాలో జరుగుతుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సెక్టార్ వాళ్లు ఈ లీగ్ లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ చారుణ్య సాయి, భరణి, జశ్వంత్, చైతన్య, మనీష్, సూరజ్, రోహిత్ తదితరులున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.